హలో హలో జరుగురా భయ్, ఏం చూస్తారా భయ్, మీరు పని చేస్తలేదు చూడు. అరే బాబు గిడ ఒక 2 చైర్లే, ఇక శ్రీకాంతం కూర్చోబెట్టు. చెప్పుడు కాదురా, కురిసేయి ఫస్ట్. అంతా చెప్పేటోళ్ళు ఎక్కువైపోయింది. సౌండ్ చాలా తక్కువ. గౌడ్ సాబ్ జరుగు, నేను ఎంత జరుగు, మీకు ఎంత జరుగు బిడ్డ. పిల్లలు ప్లీజ్, రాజు అందరికి వినబడాలి కదా బిడ్డ. ఇంటి మనుషులు మీ తమ్ముళ్ళు మీరే ఇక్కడ చేస్తే మన ఫ్లాట్ గౌడ్ సాబ్ చేస్తే పని చేయరాదు. ఒక 10 నిమిషాలు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీరే మాట్లాడదు. గౌరవనీయులు సోమరెడ్డి చెయ్యకూడదు కాదు. అడిగి పోయి మెల్లగా వాడి బతకాలి ఆపలేదు. అడిగి పోయి ఆపినాకనే రైలుకి ఇది చేయలేమన్నా. శ్రీకాంత్ అన్నకి వేరేదా? అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉండొచ్చు మీకు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ ప్లాంట్, ఈ కళ సాకారం అవడం అనేది ఎంతో గొప్ప విజయం. అంటే వద్దు బాబు, అందరి దృష్టిలో ఇది ఒక ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్. ఎందుకంటే రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును తెచ్చేటువంటి ఫ్యాక్టరీ. జనరల్గా ఒక ఫ్యాక్టరీ అంటే ఏదో 100 మంది ఉద్యోగం చేస్తారు, 200 మంది బతుకుతారు అని మనకు తెలుసు. కానీ ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును, ఒక కొత్త జీవితాన్ని అందించేటువంటి ఫ్యాక్టరీ. ఈ ప్రాంత ప్రజల యొక్క దిశను మార్చేటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మిగతా విషయాలు నేను మాట్లాడతాను, కానీ ముందుగా మన రైతు బంధు సమితి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ధాన్యం ఉత్పత్తిని 3 అంతలు పెంచడంలో ఎనలేని కృషి చేసినటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, మన పక్క నియోజకవర్గం